Audio Jungle. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేశారు? మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఊర్లో దళితులకు ఏమైనా భూమి వచ్చిందా? గిరిజనులకు ఏమైనా భూమి వచ్చిందా? మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు నౌకరు వచ్చిందా? ముసలమ్మకు ముసలాయనకు మనం ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది. ఇవాళ ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేదు. 40-50 ఏళ్ళు కలిసి సంతానం చేసిన పిల్ల మొగుల మధ్య పంచాయతీ పెట్టిన పంచమాలలో కూడా ప్రపంచం ఉంటాడా? మీరు చెప్పు, మీరు ఆలోచన నేను అడుగుని. ఆ ఊర్లో గుడి చూపింది, బడి చూపించింది, సీసీ రోడ్డు చూపింది, దంతకాల్లో కట్టిన ఇందిరమ్మ ఇల్లు చూపింది, బీసీలకు ఇచ్చిన భూములు చూపింది. ఇవాళ చెట్టు పట్ట అని చెప్పి చెట్లకు కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అసైన్మెంట్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊర్లో పేదోడికి భూమి ఉండాలి, భూమి ఆత్మగౌరవం అని చెప్పి ప్రతి పేదోడికి అందుబాటులో ఉన్న భూమి తీసుకొని ప్రతి పేదకు భూమి పంచిపెట్టి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ అడగండి. మరి సన్నాసోడు వచ్చినాక ఏమొచ్చిందో అడగండి. అదే 4 ఏళ్ళ 5 లక్షల కోట్ల బడ్జెట్, 1,50,000 కోట్ల అప్పులు తెచ్చినా నిన్ననే ఆ సన్నాసి చెప్పాడు. 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. మీ ఊరికి 5 రూపాయలు వచ్చినాయా? మీ ఊర్లో ఎవరికి వచ్చినాయి? 6.5 లక్షలు మీరు విడగొట్టుకుంటే నియోజకవర్గానికి లెక్కేస్తే 1,000 కోట్ల రూపాయలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి. మీ నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయి. 100 గ్రామాలు ఉంటే 100 గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలు విడగొట్టుకుంటే 100 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి రావాలి. మరి మీ ఊరికి 1 రూపాయి రాకుండా, మీకు ఇల్లు రాకుండా, మీకు భూమి రాకుండా, మీ పిల్లల చదువులకు పైసలు రాకుండా, మీకు ఆరోగ్యశ్రీలో సరైన బిల్లులు చెల్లించకపోతే, ప్రభుత్వం పనిచేయకపోతే, మనకి ఎవరికి 1 రూపాయి రాకపోతే మరి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో లెక్కలు అడగండి. చెట్టు కింద కూర్చోబెట్టి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, నేను ఉద్యమకారుని అంటే కేసీఆర్, నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఫైనల్ గా మా జగన్న మొదటి నుంచి ఆయన ఉద్యమాలు చూసిండు. ఆయన ఎత్తిపోతల పథకం అంటే అప్పుడు ఏదో అనుకున్నా, కానీ ఎత్తిపోతుకునే విధానం తర్వాత తెలిసింది. కేసీఆర్ ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ బాగుపడుతుందని మేము నిజంగానే అనుకున్నాం. నీళ్లు చూస్తే కాంగ్రెస్ గుర్తొస్తుంది, రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తుంది. సారా దుకాణం చూస్తే కేసీఆర్ గుర్తొస్తుంది. నీకు మాకున్న తేడా తింటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.